ఛత్తీస్గఢ్ విద్యుత్ ఒప్పందాలపై యాదాద్రి భద్రాద్రి పవర్ ప్లాంట్ల అవకతవకలపై జ్యుడిషియల్ ఎంక్వైరీ వేగవంతం సాగుతోంది. అయితే సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం విచారణ కమిటీ కొత్త కమిషనర్ నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ విషయంపై పలువురు రిటైర్డ్ జడ్జీల పేర్లను ప్రభుత్వం పరిశీలిస్తోంది. దీనిలో భాగంగానే జస్టిస్ వెంకటేశ్వరరావు పేరు తాజాగా తెరపైకొచ్చింది. విద్యుత్ కమిషన్ కొత్త చైర్మన్ నియామకం నేడో రేపో జరిగే అవకాశాలు ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. విద్యుత్ కొనుగోలు ప్లాంట్ల నిర్మాణంలో జరిగిన అవకతవకలను బయటపెట్టే పనిలో రేవంత్ సర్కార్ చురుగ్గా పావులు కదుపుతోంది. నిర్మించిన భద్రాద్రి పవర్ ప్రాజెక్ట్ ఎన్నేళ్లకు పూర్తయింది అధ్యక్ష? ఇవాళ కూడా నీళ్ళు వస్తే నీళ్ళలో మునుగుతుంది అధ్యక్ష. కట్టాల్సింది ఎక్కడ కట్టాలనో అక్కడ కట్టలే. తీసుకోవాల్సిన అనుమతులు తీసుకోలే. పర్యావరణ అనుమతులు తీసుకోకపోవడం వల్ల ఎన్జీటీ 16 మంది అధికారులను ప్రాసిక్యూట్ చేయమని ఆర్డర్ ఇచ్చింది అధ్యక్ష. వీరు పుణ్యమా అని పనిచేసిన అధికారులు జైలుకు పోయే పరిస్థితి వస్తే ఇవాళ రిటైర్ అయినరు, వాళ్ళు బిచ్చమెత్తుకొని తిరిగే పరిస్థితి వచ్చింది అధ్యక్ష వీళ్ళు చేసిన తప్పుడు పనికి. సో ఇవాళ భద్రాద్రి కూడా దాదాపుగా 6.5 కోట్లకు పర్ మెగావాట్ ఉత్పత్తి చేయాల్సింది 10 కోట్ల రూపాయలకు అంచనా పెరిగింది. 1000 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్ట్ 6,000 కోట్ల రూపాయలతో పూర్తి చేయాల్సింది ఇవాళ దాని అంచనా 10,000 కోట్ల రూపాయలకు పెరిగింది. 2 ఏళ్లలో పూర్తి చేయాల్సిన పని 8 ఏళ్లు పట్టింది అధ్యక్ష. ఇది వీళ్ళ ఘనకార్యం. యాదాద్రి సేమ్ బిహెచ్ఎల్కి ఇచ్చి బిహెచ్ఎల్ నుంచి వెనకంగా సివిల్ వర్కులు మొత్తం వాళ్ళ బినామీలకు టెండర్లు ఇప్పించుకొని 1,000 కోట్ల రూపాయల కుంభకోణం పాల్పడ్డారు అధ్యక్ష. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ అందిస్తారు. సాదిక్, చెప్పండి, ఇటు విద్యుత్ కొనుగోలు మరియు ప్లాంట్స్ నిర్మాణంలో జరిగిన అవకతవకలను ఇవాళ బయటపెట్టే పనిలో ఉన్నట్టు తెలుస్తోంది ఇటు రేవంత్ సర్కార్. ప్రస్తుతం దాని మీద అప్డేట్స్ ఏంటి? ఇక అసెంబ్లీలో మరి వేటి మీద చర్చించే అవకాశం ఉందనుకోవచ్చు? సత్తాస్ మరికాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశం ప్రారంభం కాబోతుంది. ఇది 6వ రోజు. ప్రధానంగా చూసినట్టయితే ఇలా 19 పద్ధతులపైన చర్చ ఉండబోతుంది. ప్రధానంగా ఇరిగేషన్ పైన వాడివిడి చర్చ కొనసాగే అవకాశం ఉంది. మేడిగడ్డ కుంగిన తర్వాత జరుగుతున్నటువంటి కార్యక్రమం కావడంతో ఈ పద్ధతులపైన కూడా ఈ చర్చలో ఉండే అవకాశం ఉంది. R&B శాఖ పైన కూడా, ఎందుకంటే R&B శాఖ హౌసింగ్ సంబంధించిన విషయాల్లో మాత్రం వాడివిడిగా చర్చ కొనసాగే అవకాశం ఉంది. గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మిస్తామని చెప్పి అది దాటివేసిన సందర్భం నేపథ్యంలో దానిపైన పూర్తి స్థాయిలో నివేదిక అయితే కోరే అవకాశం ఉంది. దానిపైన ఇటు కాంగ్రెస్ పార్టీ అంటే ఇటు అధికార పక్షం ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగే అవకాశం అయితే కనబడుతుంది. దీంతో పాటుగా దేవాదాయ ధర్మాదాయ శాఖలకు సంబంధించిన భూముల దానిపైన, అదేవిధంగా ఇరిగేషన్, హౌసింగ్, R&B శాఖ, పంచాయతీ సంబంధించిన ఎన్నికలు ఎప్పుడు జరుపుతారన్న వీటన్నిటి ఉండే అవకాశం అయితే కనబడుతుంది. మరికాసేపట్లో అయితే ప్రారంభమైతే కొద్ది క్షణాల్లో అవి ఉండబోతుంది. మరోవైపు విద్యుత్ కమిషన్ చైర్మన్ కూడా ఈ రోజు నియమించే అవకాశం అయితే కనబడుతుంది. ఓటు యు సతాస్. రైట్, థ్యాంక్ యూ సాదిక్.